3వ వచనం చూడండి. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ఆ మాట అండర్లైన్ చేయాలి ప్రతి పాస్టర్ అమ్మ గారు కూడా. పాస్టర్ అయ్య గారు, పాస్టర్ అమ్మ గారు ఇద్దరు అండర్లైన్ చేసుకోవాలి, రౌండ్ కొట్టుకొని అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొంతమంది సంఘమును చాలా తేలికగా మాట్లాడతారు, చాలా చులకనగా చూస్తారు, త్వరగా దూషిస్తారు, మందను శపిస్తూ ఉంటారు. మందను దూషణ పలికితే సాక్షాత్తు యేసు శరీరమును దూషించినట్లు, మందను శపిస్తే, మందను తృణీకరిస్తే యేసును తృణీకరించినట్టు, మందను దూషిస్తే యేసును దూషించినట్టు. మందను శ్రమ పెడితే, అంటే సంఘమును శ్రమ పెడితే యేసు శ్రమ ఫీల్ అవుతాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. వాస్తవంగా సౌలు